హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఏమేమి ఇస్తుందో మీకు తెలిసిన విషయమే. కాకపోతే కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 2,100 రూపాయల ఆర్థిక సాయం, అలాగే గ్యాస్ సిలిండర్ వచ్చేసి 500. అలాగే తెలంగాణలో ఉన్న మహిళలకు మాత్రమే ఎక్కడ ఆర్టీసీ బస్సులో ఎక్కడ వెళ్ళినా కూడా ఉచిత ప్రయాణం అంటే వాళ్ళకి టికెట్ ఉండదు, అంటే జీరో టికెట్ ఇస్తారు. ఆ జీరో టికెట్ అమలు అనేది మొన్ననే అమలైంది, అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి మహాలక్ష్మి పథకానికి ఏం కావాలి, ఎలాంటి దరఖాస్తు ఉండాలి, ఎలాంటి వాళ్ళకి వస్తుంది, మొత్తం మీకైతే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళని మాత్రం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి. గ్యాస్ సిలిండర్ అనేది 500కి అయితే మనకు వచ్చేసి 1/1/2024 అంటే జనవరి 1 నాడు అయితే మనది అమలు అవుతుంది. ఆల్రెడీ మనకైతే వచ్చేసి ఫ్రీ బస్ అది వచ్చేసింది. నెక్స్ట్ మహాలక్ష్మి పథకానికి ఎవరు అర్హులు అంటే మెయిన్గా వచ్చేసి 18 ఏళ్ళ పైన ఉన్న ఆడవారు అన్నమాట. వాళ్ళకి ఇద్దరు ఏముండాలంటే మెయిన్గా వచ్చేసి పెళ్ళైన వాళ్ళకు, మెయిన్గా 18 ఏళ్ళు నుండి పెళ్ళైన వారికి ఈ పథకం అనేది వస్తుంది. ఒకవేళ ఇంట్లో ఇద్దరు లేడీస్ ఉన్నారనుకోండి, ఒకరికి పింఛన్ వచ్చిందనుకోండి, ఒకరికి పింఛన్ రాకపోయిందనుకోండి, పెన్షన్ వచ్చే వాళ్ళకు ఈ పథకం నుంచి అమౌంట్ రాదు, పెన్షన్ రాని వాళ్ళకు వస్తుంది అనమాట. వాళ్ళ పెన్షన్ వస్తుంది కదా, మాకు వస్తుందా అని చెప్పితే డౌట్ అయితే లేదు. అయితే ఈ పథకం ఎవరికి రాదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే రాదనమాట. మెయిన్గా దీనికి కావాల్సిన ఏంటంటే ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు ఉండాలి. ఈ రెండు ఉంటే చాలన్నమాట. ఈ రూల్స్, ఈ 2,100 రూపాయలు రావాలంటే మీకు ఇవ్వనమాట రూల్స్ అన్నమాట ఇవి. వీడియో నచ్చడం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా. థ్యాంక్ యూ.